చాలా ఆనందంగా ఉందండి. మోడీ గారు రాబోతున్నారు, అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన పనికి సంబంధించి ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నారని ఇంతమంది జనాన్ని చూసి మళ్ళీ నమ్మకం వచ్చింది మాకు. మళ్ళీ పనులు వరకు జరుగుతుందని. గతంలో కంటే ఇప్పుడు బాగుంది కండి. గతంలో ఏముంది, ఎక్కడ వేసిందో అక్కడే ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ అన్నీ డెవలప్ అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్తున్నారు, అమరావతి పూర్తి చేసి తెలుగు జాతి ప్రజలకు అంకితం చేస్తాం. మీకు ఎలా అనిపిస్తుంది? మాకు కూడా అలాగే అనిపిస్తుంది. చేస్తాడని నమ్మకం ఉంది సార్. మనకంటూ ఎక్కడ ఒక ఇల్లు లేదు, ఒక స్థిరమైన స్థలం లేదు. మరి మనకు కూడా ఒకటి కావాలిగా. హైదరాబాద్ నుంచి తరిమి కొట్టారు కదా, మరి మనకు కావాలిగా. అది చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే చెప్తున్నారు, మన రాష్ట్రానికి మన పిల్లలకు భవిష్యత్తు కావాలిగా సార్. మనకంటే ఏదీ లేదు, ముందు తరానికన్నా ఉండాలిగా. అది మా కోరిక కూడా. వెళ్ళకుండా ఇక్కడే ఉండాలని మా కోరిక కూడా. చేస్తాడని నమ్మకం కూడా ఉంది చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఉంది మాకు నమ్మకం. ఏర్పాటు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మేమంతా తిరిగి వస్తున్నాం. ఇక్కడ సచివాలయంలో వర్క్ చేస్తాం, మేము ఇక్కడే చేసి గార్డెన్ వర్క్ చేస్తాం. ఇప్పుడు అంతా తిరిగి వస్తున్నాం సార్. మేము చల్లగా వాళ్ళు వస్తున్నారనే చల్లబడాడు సార్. సూర్యుడు కూడా కరుణిచ్చాడు అనమాట. అది వాతావరణం చల్లగా ఉంది. ఈ వాతావరణం ఇంతే కంటిన్యూ అవ్వాలని కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాం మేము. ఇదే జగన్మోహన్ రెడ్డి 2014లో అమరావతిని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వీకరిస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఊసే పట్టించుకోలేదు. ఆయన చేయలేదుగా సార్, ఆయన చేయలేకపోయాడు అంతే. ఆయన వల్ల కాలేదేమో వదిలేశాడు. ఈయన వచ్చి మళ్ళీ చేస్తున్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ 2019లో కనుక గెలుచుంటే అమరావతి పూర్తి అయిపోయేదే సార్, అంతా అయిపోయేది.